సమ్మర్ అండ్ డిహైడ్రేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో చాలా పేషెంట్స్ డిహైడ్రేషన్ ఆర్ వీక్నెస్, సన్ స్ట్రోక్ ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి, ట్రై టు అవాయిడ్ గోయింగ్ అవుట్ డ్యూరింగ్ ద హాట్ సన్. సో మోస్ట్లీ ఫ్రమ్ 9 AM to at least 4 PM వరకు maximum try to avoid going into hot sun. Try to hydrate at least 4 to 5 liters of hydration is very much required. So plain water, you can have electrol water, coconut water if you are non-diabetic. Sugar లేని వాళ్ళు coconut water, electrol powder కూడా తీసుకోవచ్చు. Maximum at least 5 liters వరకు తీసుకుంటే కనుక మనం ఈ సమ్మర్లో డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్స్. సో సమ్మర్లో యూ సీ లాట్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్స్ కొంచెం కామన్గా చూస్తూ ఉంటాం. సో ఫుడ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ స్టోర్ అట్ ప్రాపర్ రెఫ్రిజిరేటెడ్ కాకపోతే ఫుడ్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్స్. ఫుడ్ని హీట్ చేసి తినడం అట్లాంటివి అవాయిడ్ చేసి ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అట్లాంటి ప్రిఫర్ చేస్తే మనం ఈ ఫుడ్ పాయిజనింగ్స్, అక్యూజీ ఇలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎనీ పేషెంట్స్ విత్ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ లాంటివి ఉంటే కనుక సమ్మర్ కాబట్టి ఇంకా అట్లీస్ట్ 2 times వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలండి.